అందరికీ నమస్కారం. రాష్ట్ర ప్రజలకి, శ్రేయ ప్రజలకి, ప్రతి ఒక్కళ్ళకి అంబటి రాంబాబు గారు ఓడిపోయిన ఎమ్మెల్యే, ప్రతిపక్ష పార్టీ. మరి అంబటి రాంబాబు గారు లాంటి వాళ్ళు మనుషులేనా? ఏమైనా ఉందా? మరి ఆయనకు ఒక మనిషి లక్షణాలు ఉంటే ఆయన వల్ల వైసీపీ వాళ్ళు ఎలా లాస్ అవుతున్నారో, ఏ విధంగా లాస్ అవుతున్నారో ఒకసారి ఆలోచించి చెప్పండి. ఆయన ఆలోచించే మాటలన్నీ ఒక పనికిమాలిన మాటలు, ఒక పనికిమాలిన ఆలోచనలే కానీ దేనికి పనికి వచ్చేవాళ్ళు మాత్రం కాదు. అటువంటి రాంబాబు మీడియా ముందుకు ఎలా వస్తున్నాడో ఒక్కసారి ఆలోచించండి. అటువంటి వాళ్ళు మీడియా ముందుకు రావచ్చునా, మాట్లాడవచ్చునా? మరి జగన్ రెడ్డికి ఎలా నచ్చుతుందో, ఏ విధంగా నచ్చుతుందో మరి అటువంటి వాళ్ళని పార్టీలో ఉంచుకొని అధికారంలోకి రావాలంటే ఎలా వస్తుంది? అది చాలా నష్టపోతారు. జగన్ రెడ్డి ఏదో అనుకుంటుండే, ఏదో ఊహించుకుంటున్నారు 2029 అధికారంలోకి వస్తామని. ఇటువంటి వాళ్ళు ఉంటే ఎప్పటికీ రావడానికి ఆస్కారం లేదు. ఏదో హైదరాబాదులో చిన్న పిల్లోడికి బాగలేకపోతే పవన్ కళ్యాణ్ గారు పరామర్శించడానికి వెళ్ళాడు. అప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారిని ఎగతాళి చేశారు. ఇప్పుడు బొంబాయి వెళ్ళాడు చేతికి సర్జరీ చేయించుకోవడానికి, మా చేతికి గోడకి. మరి అటువంటి సర్జరీ చేయించుకొని ఆపరేషన్ చేయించుకోవడానికి వెళ్ళేంతని ఎగతాళి చేయటం ఎంతవరకు సాబాబు? ఒక్కసారి ఆలోచించండి. మరి ఇటువంటి వాళ్ళు ఆ పార్టీలో ఏం చేయగలుగుతారు? ఎలా చేయగలుగుతారు? వాళ్ళు ఒక చీడ పురుగులు లాంటి వాళ్ళు, వాళ్ళు ఒక తెగులు లాంటి వాళ్ళు. ఈ రాష్ట్రానికి పట్టిన దరిద్రం ఏమిటంటే ఈ వైసీపీ వాళ్ళేను, అంబటి రాంబాబు లాంటి వాళ్ళు చాలామంది కూడా ఉన్నారు. ఒక దరిద్రం పట్టి రాష్ట్రాన్ని పీడిస్తున్నారు. ఒక్కసారి ఆలోచించండి. ఇటువంటి వాళ్ళు అవసరం అంటారా? ఇటువంటి వాళ్ళు 2029 అధికారంలోకి రావాలంటారా? ఓట్లు వేసి గెలిపిస్తారా? ఒకసారి చెప్పండి. ఎంత నష్టపోయామో అంత నష్టపోయాము వీళ్ళ వలన. వీళ్ళ అధికారంలోకి వస్తే ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించండి. వీళ్ళకు ఓట్లు వేయకూడదు, వేసి అధికారంలోకి రప్పించకూడదు. చాలా లాస్ పోయారు. రైతులు గిట్టుబాటు ధరలు కూడా ఇవ్వలేకపోయారు. ఏదో ఉద్ధరిస్తామన్నట్టు చెప్తా ఉంటారు, ఏం ఉద్ధరించలేరు. ప్రజలలోకి వచ్చే వరకు సానుభూతిగా మాట్లాడి ఇటువంటి సానుభూతి సంపాదించుకోవడానికి కానీ అధికారంలోకి వచ్చినాక ఏం చేయలేరు, చేయడానికి ఆస్కారం లేదు. వరకు బూటక మాటలు, కందిరి మాటలు, జనాలను మభ్యపెట్టి మోసం చేసే మాటలే కానీ దేనికి పనికి వచ్చేవాళ్ళు మాత్రం కాదు. ఒక్కసారి చెప్పండి, గత 5 సంవత్సరాల పరిపాలన ఏం చేశారు? ఎలా చేశారు? ఏమీ చేయలేదు. కక్షపూరిత రాజకీయాలు చేసుకుంటూ వచ్చిన వాడే కానీ రాష్ట్ర ప్రజలకు ఉపయోగపడే పనులు ఏ ఒక్కడైనా లేదు. ఏ రోజైనా ఎప్పుడైనా కానీ రాష్ట్రానికి ఉపయోగపడే పనుల కోసం చెప్తారా? చెప్పరు. ఏది ఏమైనా కక్షపూరిత రాజకీయాలు చేయడానికి కానీ దేనికి పనికి వచ్చేవాళ్ళు మాత్రం కాదు. అటువంటి పిల్లోని చూడటానికి వెళ్ళినప్పుడు ఎగతాళి చేశారంటే ఎంతవరకు సభాపు? ఒకసారి చెప్పండి. ఆయనకు ఆరోగ్యం బాగలేక చేతికి సర్జరీ చేసుకోవడానికి ఆయన ఎగతాళి చేస్తున్నారు. ఇటువంటి వాళ్ళు రాష్ట్ర ప్రజలకు అవసరం అంటారా? మన రాష్ట్రంలో ఉండాలంటారా వాళ్ళు? ఈ అంబటి రాంబాబు లాంటి వాళ్ళు ఇటువంటి దుర్మార్గులు కావాలంటారా? ఒక్కసారి ఆలోచించండి అని తెలియజేస్తూ ప్రతి ఒక్కళ్ళకి హృదయపూర్వక ధన్యవాదాలు.